హాయ్ ఫ్రెండ్స్, పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్కు అప్లై చేసుకున్న వాళ్ళు అసలు ట్రైనింగ్కు ఏ విధంగా వెళ్ళాలి, ట్రైనింగ్కు రమ్మని మెసేజ్ అయితే వచ్చింది. కానీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో తెలియడం లేదు. అసలు ట్రైనింగ్ సెంటర్ గురించి ఒక వీడియో చేయండి అని చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అప్లై చేసుకున్న వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే స్లోగా వెళ్తుంది, ఫాస్ట్గా అయితే కావడం అయితే లేదు. ప్రతి స్టెప్కి 1 మంత్ 20 డేస్ అలాగా టైం అయితే పడుతుంది. మీరు వెయిట్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఫోన్ రాకుండా మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడో ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. యూట్యూబ్ కానీ ఆన్లైన్కు సంబంధించిన ఎటువంటి సందేహాలకైనా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి, దాంట్లో అయితే జాయిన్ కండి. మీరు డైరెక్ట్గా పర్సనల్గా నాతో అయితే చాట్ చేయొచ్చు. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా అయితే చేశాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఎవరైనా సరే ఈ పీఎం విశ్వకర్మ యోజన స్కీమ్కు అప్లై చేసుకోకుంటే అప్లై అయితే చేసుకోండి, ఇంకా కూడా టైం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పీఎం విశ్వకర్మ అప్లై చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీలో పెండింగ్ అయితే ఉంటుంది. మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఓకే చేసిన తర్వాత డిఎఫ్ఓ పెండింగ్, డిఎఫ్ పెండింగ్, డిఎల్బి పెండింగ్, ఇట్లా యుఎల్బి పెండింగ్, ఇవన్నీ స్టెప్లు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీకు ట్రైనింగ్కు రమ్మని మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ మెసేజ్ వచ్చిన వాళ్ళు మీకు ఫోన్ రానట్లయితే మొబైల్ అయినా సరే పీసీలో అయినా సరే ముందైతే మీ మొబైల్ నుంచి కానీ పీసీ నుంచి కానీ మీరైతే గూగుల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. గూగుల్లో పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ అని మీరైతే సెర్చ్ చేయండి. గూగుల్లో పీఎం విశ్వకర్మ యోజన సెంటర్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఎస్డిసి పీఎం విశ్వకర్మ అని ఒక సైట్ అయితే ఓపెన్ అయితే కావడం అయితే జరిగింది. దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎన్ఎస్డిసి పోర్టల్ అయితే ఓపెన్ అయితే కావడం అయితే జరిగింది. ఇక్కడ డాష్ బోర్డ్ కనిపిస్తుందిగా, క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి పోర్టల్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. మీరు పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్ ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ పోర్టల్ ఓపెన్ కాగానే ఇక్కడ స్టేట్ అయితే అడుగుతుంది కదా, ఇక్కడ స్టేట్ మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ అడుగుతుంది కదా, డిస్టిక్ పైన క్లిక్ చేయండి. డిస్టిక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి తెలంగాణ డిస్టిక్ దగ్గర ఆల్ సెలెక్ట్ చేసి ట్రైనింగ్ సెంటర్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ చూడండి తెలంగాణలో ఎన్ని పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో మొత్తం ఇక్కడ లిస్ట్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి జగిత్యాల, కరీంనగర్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, ఇట్లా ప్రతి ఒక్క డిస్టిక్ అయితే మీకు ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడ తెలంగాణ తీసుకొని ఆల్ డిస్ట్రిక్ట్స్ పెట్టాం కదా, మీ తెలంగాణలో ఎక్కడెక్కడ ఈ ట్రైనింగ్ సెంటర్స్ పీఎం విశ్వకర్మ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క లిస్ట్ కూడా ఓపెన్ కావడం అయితే జరిగింది. దీంట్లో ఫస్ట్ స్టేట్ అయితే తీసుకోండి, తర్వాత మీ డిస్టిక్ని తీసుకోండి. ఇక్కడ చూడండి కామారెడ్డి పైన ఆపాం కదా, ఆపితే ఇక్కడ చూడండి ట్రైనింగ్ సెంటర్ నేము, ఆ ఫోన్ నెంబరు, వాళ్ళ ఈమెయిల్ ఐడి, ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా రావడం అయితే జరిగింది. ఇదే విధంగా మీరు పీఎం విశ్వకర్మ కోసం మీకు ఫోన్ అయితే రాకుంటే మీ స్టేట్ను సెలెక్ట్ చేసిన తర్వాత మీ డిస్టిక్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఉంటుంది. ఈ పీఎం విశ్వకర్మ పోర్టల్లో మీరు అప్లై చేసుకున్నప్పుడు మీరు బార్బరా, లేదంటే కార్పెంటరా, గోల్డ్ స్మితా, ఫిష్ నెట్ మేకింగా, ఈ విధంగా మీరైతే టైలరా, దర్జా అప్లై అయితే చేసుకున్నారు కదా, దానిపైన సెలెక్ట్ అయితే చేయండి. వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళకైతే ఫోన్ చేయండి. లిస్టులో మీ పేరు ఉందా లేదా వాళ్ళైతే చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి మళ్ళీ స్టేట్ మీద సెలెక్ట్ చేయండి. స్టేట్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో చూద్దాం. ట్రైనింగ్ సెంటర్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇంతకుముందు తెలంగాణ చూసాం కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్తి డీటెయిల్స్, ప్రతి ఒక్క ట్రైనింగ్ సెంటర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈ విధంగా తెలంగాణ వాళ్ళైనా సరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా సరే మీరు మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసి మీరైతే మీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. వాళ్ళకు ఫోన్ చేయొచ్చు, లేదంటే వాళ్ళ మెయిల్ ఐడికి కూడా మీరు మెయిల్ అయితే చేయొచ్చు, వాళ్ళు రిప్లై ఇస్తారు. లేదంటే మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేయండి. ఇక్కడ చూడండి
ఇప్పుడు మళ్ళీ స్టేట్ మీద సెలెక్ట్ చేయండి. స్టేట్ మీద సెలెక్ట్ చేసి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్‌ను సెలెక్ట్ చేయండి. ఇప్పుడు తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నాను. తెలంగాణలో ఏ డిస్ట్రిక్టో ఆ డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ట్రైనింగ్ సెంటర్స్‌ను ఆల్ పెట్టండి. ఆల్ పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి మీరైతే సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. ట్రైనింగ్ సెంటర్ మీద క్లిక్ చేయగానే తెలంగాణలో కామారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఎన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా రావడం అయితే జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ స్టేట్‌ని అయితే సెలెక్ట్ చేయండి, తర్వాత డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేయండి, తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ డిస్ట్రిక్ట్లో పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీకు ట్రైనింగ్కి రమ్మని మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే వీళ్ళకి ఫోన్ చేయండి. లిస్టులో పేరుంటే మిమ్మల్ని కూడా రమ్మనడం అయితే జరుగుతుంది. వాళ్ళకైతే కాల్ చేయండి. వాళ్ళు లిస్టులో కనుక మీ పేరు ఉన్నట్లయితే మీకు రెస్పాన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ లిస్టులో పేరు ఉందా లేదా కూడా మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పీఎం విశ్వకర్మకు అప్లై చేసుకున్న వాళ్ళు ట్రైనింగ్కు రమ్మని మీకు మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ విధంగా చెక్ చేసుకొని వాళ్ళకైతే ఫోన్ చేసి ట్రైనింగ్కి అయితే వెళ్ళండి. ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే 4000 రూపీస్ అమౌంట్ మరియు అదేవిధంగా 15,000 కిట్టు, మరి అదేవిధంగా ₹1,00,000 లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. ట్రైనింగ్కు వెళ్ళని వాళ్లకు లోన్ అయితే రాదు. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పీఎం విశ్వకర్మకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన ఛానల్లో ఉన్నాయి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్లో పీఎం విశ్వకర్మ వీడియోస్ ఒకసారి అయితే చూడండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.